వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా డిస్మిస్ చేసింది. సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా ఊస్టింగ్ చేసేసింది ఉద్యోగం నుంచి. అయితే వీళ్ళు చెప్తున్న కారణాలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అయితే నమ్మడానికి సఖ్యంగా లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారు అన్న దీంతోనే శంకరయ్య మీద వేటు వేశారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శంకరయ్య పులివెందుల సిఐగా ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా శంకరయ్యను టార్గెట్ గా చేసుకొని పదే పదే చాలా విమర్శలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈయనకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ కేసులో అప్పటి నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. అందుకే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇతనికి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారంటూ కూడా అసెంబ్లీ వేదికగా మీడియా సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. శంకరయ్య దగ్గర నుండి మరి ఆ రక్తపు మరకల్ని తుడిపించేశారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. నిజానికి సిబిఐ తన చార్ట్ షీట్ లో కూడా ఈ అభియోగాల్ని ఆరోపణల్ని చేయలేదు శంకరయ్య గురించి, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వచ్చారు. అయితే చాలా కాలం పాటు ఎదురు చూసిన శంకరయ్య పదే పదే రిపీటెడ్ గా చంద్రబాబు నాయుడు గారు ఇలా డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది అని చెప్తూ ఉండడంతో ఇటీవల లీగల్ నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా మీడియా సమావేశంలో పూర్తిగా అవాస్తవాలు చెప్తున్నారు. నాకు అసలు డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వలేదు, నేను వీఆర్ లో ఉన్నాను, కానీ డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ నా పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించారు. కాబట్టి వెంటనే సారీ చెప్పాలి, ఆ మాటల్ని ఉపసంహరించుకోవాలి, లేకుంటే పరువు నష్టం దావా కింద డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నోటీసులు పంపించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక సిఐ నాకే లీగల్ నోటీసులు పంపిస్తారా, ఎంత ధైర్యం ఇతడికి అని మాట్లాడారు. కానీ డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవం అని కానీ అవాస్తవం అని కానీ దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించలేదు. అప్పటి నుంచే సిఐ శంకరయ్యని టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించేంత వాడివా నువ్వు అని. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అతన్ని ఏకంగా డిస్మిస్ చేసేశారు. కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ సిఫార్సుతోనే అతన్ని డిస్మిస్ చేశారు. అయితే ఇందుకు చెప్తున్న కారణాలు ఏంటంటే ఈ శంకరయ్య ప్రవర్తన మీద వస్తున్న ఆరోపణలు అభియోగాల నేపథ్యంలో విచారించేందుకు ఒక కమిటీని తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి అది ఎప్పుడే ఏర్పాటు చేశారో ఏమో కానీ వీళ్ళు చెప్తున్న కారణం. కానీ ఆ కమిటీ ముందు ఇతను హాజరు కాలేదు, అందుకే డిస్మిస్ చేసేశారు అని చెప్తున్నారు. అంటే ఒక కమిటీ ముందు విచారణకు హాజరు కాకపోతే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, లేదు అంటే సస్పెన్షన్ చేయాలి. అప్పటికీ కాకుంటే ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే ఓకే, కానీ ఏకంగా డిస్మిస్ చేయడం ఏంది ఒక సిఐని, అందులోనూ అవాస్తవమైన ఆరోపణలు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు ఇచ్చిన వెంటనే ఈ పని జరగడం ఏంటి? ఉద్యోగులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళంతా రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు వాడుకుంటుంటారు, మీ మీద కూడా అభియోగాలు చేస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా దాని గురించి మాట్లాడకూడదు. ఇది తప్పు, ఇది నిజం అని మీరు ప్రశ్నించారనుకో ఇలా ఏకంగా ఉద్యోగాల నుండి తీసి పడేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నట్టుగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులంతా బానిసల్లా ఉండాలి, ఎదురు ప్రశ్నించకూడదు అన్న ఒక అతీతమైన భావన కదా. ఒక వ్యక్తి తనకు పరువు నష్టం పదే పదే జరుగుతోంది ఒక వ్యక్తి కారణంగా అన్నప్పుడు ఆ వ్యక్తి ఏ హోదాలో ఉన్నా సరే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి, తన హక్కుల్ని రక్షించుకోవడానికి, తనను తాను గౌరవించుకోవడానికి లీగల్ నోటీసులు పంపుతారు. చట్టం అనుమతిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో ఏం ఆరోపణలు చేసినా మౌనంగా ఉండాలి, ఆయనకు పంపడానికి వీల్లేదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు కదా. ఇప్పుడు సిఐ శంకరయ్య తప్పనిసరిగా ఇక న్యాయ పోరాటం చేయాల్సిందే. న్యాయస్థానాలు కూడా ఇంత అన్యాయంగా జరిగిన డిస్మిస్ ను అంగీకరిస్తాయని అయితే అనుకోలేము. కాకపోతే ఇతడిని ఇబ్బంది పెట్టడం, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీసు వ్యవస్థ, ప్రభుత్వంతో ఒక శంకరయ్య లాంటి సిఐ ఫైట్ చేయాలి తన ఉద్యోగం కోసం అంటే ఇక సుదీర్ఘంగా సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది. ఆర్థికంగా, మానసికంగా, కాలపరంగా అన్నిటి విధాలుగా నష్టపోవాల్సి ఉంటుంది. ఆ నష్టపోవాలి, అలా వేధించాలన్న ఉద్దేశంతోనే డిస్మిస్ చేసినట్టున్నారు. దీన్ని కోర్టులు అంగీకరిస్తాయి అని అయితే అనుకోవడానికి లేదు. ఒకవేళ కోర్టులు కూడా దీన్ని ఎంటర్టైన్ చేస్తే శంకరయ్య వల్ల పోలీస్ శాఖకు కలంకితం వచ్చింది కాబట్టి అతన్ని డిస్మిస్ చేసేసామని చెప్తే దాన్ని న్యాయస్థానాలు కూడా ఎండోర్స్ చేస్తే, అంగీకరిస్తే రేపు ప్రొద్దున ప్రభుత్వం మారిన తర్వాత ఒక పలానా పోలీస్ అధికారి ముఖం మాకు నచ్చలేదు, ఇతడుంటే పోలీస్ శాఖకు కలంకితంగా ఉంది కాబట్టి డిస్మిస్ చేసేస్తున్నామని ఇంకో ప్రభుత్వం చెప్తుంది. దీనికి అంతెక్కడ ఉంటుంది? సిఐ శంకరయ్య వల్ల పోలీస్ శాఖకు కలంకితం ఏర్పడిందని చెప్తున్నారు. మరి ఈరోజు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన పోలీసులు ఉన్నారు, పోలీస్ అధికారులు, పోలీసులు చాలా సమర్థత ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు కొత్త చట్టాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలతో పోలిస్తే అట్టడుగు స్థానంలో ఎందుకు నిలబడిపోయింది? సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానించడంలో ఏకంగా సున్నా పాయింట్లు ఎందుకు వచ్చాయి? మరి అది ఎవరికి కలంకితం? గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పోలీస్ వ్యవస్థ అన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తుంది కానీ వాళ్ళు సొంతంగా పనిచేయరు అన్నారు. అంటే పోలీస్ శాఖలో మంచి చెడులకు ప్రభుత్వ అధినేతే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా మీటింగుల్లో చెప్పారు. మరి ఈ రోజు పోలీసుల మీద వస్తున్న ఇన్ని అభియోగాలు, ఏకంగా పోలీస్ శాఖ పర్ఫార్మెన్స్ అట్టడుగు స్థాయికి పడిపోవడం, వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రకారం అయితే
చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. అంటే చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే శంకరయ్య పేరును వాడుకొని ఇతడికి వైసీపీ హయాంలో ప్రమోషన్ ఇచ్చారు, ఇతడే దగ్గరుండి వైఎస్ వివేకానంద రెడ్డి ఆ హత్య జరిగిన స్థలంలో రక్తపు మరకలన్నీ తుడిపించారు అని ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటే శంకరయ్య సైలెంట్ గా బిక్కుబిక్కుమంటూ ముఖ్యమంత్రితో మనకెందుకు, ఆయన చెప్తున్నది అవాస్తవమైనా సరే ఖండిస్తే మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని సైలెంట్ గా ఉంటే ఈ రోజు ఊస్టింగ్ వచ్చేది కాదు, డిస్మిస్ అయి ఉండేవారు కాదు. కానీ ఇది తప్పు, ఒక అన్యాయమైన ఆరోపణ చేస్తున్నారు, నాకు అసలు డిఎస్పీగా ప్రమోషనే రాలేదు అని నోటీసులు పంపించిన దానికి ఏకంగా ఉద్యోగం నుండి తీసేశారంటే ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి?